దేవుని తెలుసుకొని హ్మ్. ఆ ఢీ వదిలేయడానికి కారణం. ఢీ డాన్స్ వదిలేయడానికి కారణం, సినిమా డాన్స్‌లకి నేను వదిలేయడానికి కారణం ఏంటంటే అన్న, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పవిత్రంగా ఉండమంటుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి గూడా నేను తప్పకుండా నా దేవుడిని నేను ఆరాధిస్తా. నాట్యంతో ఆరాధిస్తా. మా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ టీవీలో పెట్టుకున్నప్పుడు వచ్చే సౌండ్‌ని బట్టి, దేవుడిని స్తుతించే పాటలను బట్టి ఇంట్లో నేను నాట్యం చేస్తా. డాన్సర్లందరికీ చెప్పేదేంటంటే, డాన్స్ ఏయడం తప్పు గాదు, డాన్స్ ఏయడం పాపం గాదు. కానీ అందులో పాపం ఉండద్దు. అందులో అపవిత్రత ఉండద్దు. అపవిత్రత ఎందులో ఉంటుందో ఆ పని మనం చేయొద్దసలే. ఓకే. ఎందుకంటే అన్న, ఆ అపవిత్రత ఉన్న దాన్ని మనం చేసినప్పుడు మనం నిత్య నరకానికెళ్తాం. మనకు పరలోక రాజ్యం ఉన్నది. ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధమై ఉండాలి. అంటే పరిశుద్ధమైన పనులే మనం చేయాలి. దేవుడు నన్ను దర్శించిన ఒక ప్లేస్ ఏంటంటే అన్న అది దేవుని సన్నిధే. ఓకే. నా సన్నిధిలో నివసించేవారు నిత్యము సంతోషంగా ఉంటారని వాక్యం ఉంటది. అంటే దేవుని సన్నిధిలో నేనెలా రక్షించబడ్డానంటే, ఒకరోజు సండే స్కూల్ కల్వరి టెంపుల్ సండే స్కూల్‌లో పిల్లలున్నారు. అప్పుడప్పుడు చర్చికెళ్ళేది రెగ్యులర్‌గా చర్చిస్‌కెళ్ళేది గానీ, కల్వరి టెంపుల్ సండే స్కూల్‌లో చాలామంది పిల్లలుంటారు. ఒకరోజు ఏం జరిగిందనంటే